డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్ 2026 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అందరికి కూడా ఇప్పుడు ఎక్కడ వస్తుంది సీట్ అని మరి ఆతృతగా ఉన్నారు. మరి ఈ వీడియోలో జస్ట్ మనం జేఎన్టీయూ కాకినాడలో మీకు కట్ ఆఫ్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి ఒకసారి చూస్తే స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. త్వరలో మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అంటే మనం జేఎన్టీయూ అని చెప్పవచ్చు. యూనివర్సిటీ కాలేజీలో మరి జేఎన్టీయూలో ఇక్కడ దాదాపు మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, అదేవిధంగా బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా ఈ విధమైన బీటెక్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 50, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో దీనిలో ఉండటం అయితే జరిగింది స్టూడెంట్స్ అందరికీ. ఇవి మరి కోర్సులు త్వరలో ఉన్న ఎంసెట్ ద్వారా మరి కౌన్సిలింగ్ ద్వారా మరి తీసుకుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మరి ఎంత ర్యాంక్ రావాలనేది కూడా మరి 2025 ఎలా వచ్చిందనేది చూద్దాం. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే ఎంసెట్కి సంబంధించిన మెంటర్షిప్ వరకు తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన అమౌంట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మన వాట్సాప్ నంబరు. మీకు కాలేజీలో చేరే వరకు కూడా మనం సపోర్ట్ గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఎంసెట్ 2026 సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కళ్ళు మరి తీసుకోండి. మరి మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ రెడీమేడ్గా ఉంది. మీరు ఇక్కడ కాకినాడలో చూసినట్టయితే జనరల్గా ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయేమో ఇక్కడ మనకి సిఎస్సి ఉంది. ఈ మెయిన్ సిఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఉంటాయి. ఇవి అయితే ఉన్నాయి. కొన్ని అయితే సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచెస్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ సీట్లు స్టూడెంట్స్కి అయితే ఇక్కడ దాదాపు మీకు ఎవరికైతే రావాలో ఇక్కడ బాయ్స్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2000 సిఎస్సి, 3400 ఈసీఈ, త్రిబుల్ రావాలంటే 5300. అంటే ఈ రేంజ్లో రావాలమ్మ, గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ వస్తుందని మరి అది కాదు, కానీ మరి ఇదే రేంజ్లో కొద్దిగా 3500 ఇక్కడ మీకు మరి సీటు వచ్చే అవకాశం ఉంది. మెకానికల్ రావాలంటే 13,000 చిల్లర రావాలా. ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ 13,000 రావాలా స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఓసీ గర్ల్స్ చూసినప్పుడు స్టూడెంట్ ఓసీ గర్ల్స్ కూడా 2000, తర్వాత 3,500, 5,300, 13,000 వరకు వచ్చింది. 13,000 మెకానికల్, సివిల్ చూసినప్పుడు 13,000 ఓసీ బాయ్స్ కానీ మరి గర్ల్స్ కానీ. అదేవిధంగా ఎస్సీగా మరి దీనికి కూడా సంబంధించి మరి కేటగిరీస్ అయినారు. ఇంకా మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది కాబట్టి ఇక్కడ 4,000, 3,000 వస్తే మీకు ఎస్సీ బాయ్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9,200 ఈసీఈ, 21,000 త్రిబుల్, 27,000 మెకానికల్, 36,000 ఇది. ఈ విధంగా మరి కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ గర్ల్స్లో వస్తే మనకి చూసినప్పుడు ఇక్కడ కూడా 4,000 ఉందమ్మా. సో 9,200 సేమ్ డేటా. 23 ఎలక్ట్రికల్ 23,452, సివిల్ ఇంజనీరింగ్ 36,000, మెకానికల్ 37,000 దాకా ఉంది. ఇక చూసినట్టయితే మీకు ఎస్సీ బాయ్స్ చూసాం, ఎస్టీ గర్ల్స్ చూసాం. ఎస్సీ బాయ్స్ చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్కి మరి ఓవరాల్గా 3,400 ఉంది. ఎస్టీలో కూడా కాబట్టి 14,000కి సిఎస్సి వచ్చింది. 14,000 సిఎస్సి ముందు ఈసీఈ తీసుకున్నారమ్మ. చూడండి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ 3,400 ఈసీఈ, సిఎస్సి ఇంత 14,000, ఎలక్ట్రికల్ 22,000కి వచ్చింది, మెకానికల్ 33,000, సివిల్ ఇంజనీరింగ్ 33,000కి వచ్చింది. అదేవిధంగా ఎస్టీ గర్ల్స్లోకి వస్తే మీకు 14,000కి వచ్చింది. ఎస్టీ గర్ల్స్ 14,000, సిఎస్సి, ఈసీఈ 17,000కి వచ్చింది, 22,000 త్రిబుల్, 45,000 సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ 52,000 మరి స్టూడెంట్స్. అదేవిధంగా బీసీఏ చూస్తే మీకు 2,000 వచ్చింది, 3,400, 8,900కి వచ్చింది త్రిబుల్, మెకానికల్ 17,000, సివిల్ ఇంజనీరింగ్ 22,000కి వచ్చింది. మరి బీసీఏ గర్ల్స్ ఎంతది? బీసీఏ 2,000, వీళ్ళకి కూడా 2,000 వస్తే సిఎస్సి, ఈసీ 3,600, 11,000 ఏమో త్రిబుల్, 26,000 మెకానికల్, 27,000 ఇది వచ్చింది. తర్వాత అదేవిధంగా బీసీబీ బాయ్స్లో చూసినా 2,000, 3,400 ఈసీఈ, త్రిబుల్ 9,000, మెకానికల్ 16,000, 17,000 వరకు కూడా బీసీబీ బాయ్స్ వచ్చింది. మీరు బీసీబీ గర్ల్స్ 2,000, సిఎస్సి, ఈసీఈ 3,500, 9,000,
త్రిబుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్ 22,000, 27,000, 40. అంటే ఈ రేంజ్లో ఉంటే మనము ఇక్కడ సీట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ 2,000, 3,700, ఈసీఈ 10,680, త్రిబుల్ ఈ మెకానికల్ 13,000, సివిల్ ఇంజనీరింగ్ 19,000. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే బీసీసీ గర్ల్స్లో మీకు 2,000 వచ్చింది, 3,700 ఈసీఈ, త్రిబుల్ ఈ 10,000, 13,200 మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ 19,000. ఈ విధంగా స్టూడెంట్స్ అందరికీ రావటం అయితే జరిగింది. ఇక్కడ బీసీడీ బాయ్స్లో మీరు చూసినట్టయితే 2,000, 4,000 ఈసీఈ, తర్వాత త్రిబుల్ ఈ 7,000, 17,000 మెకానికల్, 21,000 సివిల్ ఇంజనీరింగు. ఇక బీసీడీ గర్ల్స్లో మనకి ఎంత ఉంది? ఇది 2,000, సిఎస్సి 4,000, 4,100, ఈసీఈ, త్రిబుల్ ఈ 8,000, సివిల్ ఇంజనీరింగ్ 22,000, 27,000 మెకానికల్. ఈ విధంగా స్టూడెంట్స్ మరి బీసీఈ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ 2,000, సిఎస్సి, ఈసీఈ 7,400, మరి 10,900, మెకానికల్ 15,000, సివిల్ ఇంజనీరింగ్ 36,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. మరి ముస్లిం మైనారిటీస్లో గర్ల్స్ అమ్మాయిలకి 2,900, 7,400 వచ్చేసి మరి సిఎస్సి, ఈసీఈ 13,000, త్రిబుల్ ఈ 15,000 ఇది వచ్చింది. మెకానికల్ 36,000 త్రిబుల్ ఈకి అయితే స్టూడెంట్స్కి వచ్చింది. అదేవిధంగా ఓసీ బాయ్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మరి టఫ్గా ఉంది. 2,700 నుంచి మీకు ముందు ఈసీఈ తీసుకున్నారు, తర్వాత ఈసీఈ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 2,500, సిఎస్సి మరి 5,900, త్రిబుల్ ఈ 9,900, మెకానికల్ 20,000కి ఏమో 20,000కి సివిల్ వచ్చిందా? ఓకే. కొంతమంది ఇక్కడ మీరు గమనించాలి, ఈసీఈ ముందు తీసుకుంటున్నారు ఈ సంవత్సరము. మరి కోర్ బ్రాంచెస్కి ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఓసీ గర్ల్స్ 1,500, 2,200, 1,500కి ఏది తీసుకున్నారు వీళ్ళు? సిఎస్సి 1,500, ఈసీఈ 2,200, 5,700, త్రిబుల్ ఈ 21,000 మెకానికల్, 28,000 సివిల్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఉన్నది. మరి ఇది ఓవరాల్గా మీకు 2,000, 3,000, 4,000, 5,000 అవి వస్తే మీరు కాకినాడలో జేఎన్టీ కాకినాడ మెయిన్ క్యాంపస్, ఏపీ మొత్తానికి మెయిన్ ఇన్స్టిట్యూట్లో మీరు సీట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.